హెచ్ఎంటీవీ ఆర్గానిక్ మేళాలో ఎన్నో వినూత్న ఉత్పత్తులు అయితే సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రజెంట్ మనం మై మామ్స్ లడ్డు అని స్టాల్ దగ్గర ఉన్నాము. సో వీళ్ళు తయారు చేసేటువంటి ఆహార పదార్థాలు ఏంటి, వీటి ప్రత్యేకత ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మ్యామ్ చెప్పండి, మీ ఆహార పదార్థాల ప్రత్యేకత ఏంటి, ఎటువంటి పదార్థాలను ఉపయోగించి వీటిని తయారు చేస్తూ ఉంటారు? హలో అండి, ముందు నమస్కారం అందరికీ. నా పేరు చైతన్య. మా బ్రాండ్ వచ్చేసి మై మామ్స్ లడ్డు అండి. మై మామ్స్ లడ్డు అంటే ఏంటంటే ప్రతి ఒక్క లడ్డు కూడా మా అమ్మ తన స్వహస్తాలతోటి చేశారు కాబట్టి నేను అలా ఆ పేరు పెట్టి బ్రాండ్ రిలీజ్ చేశానండి. కాకపోతే మాకున్న కస్టమర్స్ ఏంటంటే లడ్డు ఒకటే కాదు, మాకు మీ దగ్గర నుంచి ఇంకా కావాలి అని చెప్పి మాతోటి హాట్ స్నాక్స్ తర్వాత కారపొళ్ళు కూడా చేయించుకోవడం ద్వారా మేము అలా కొంచెం స్ప్రెడ్ అయ్యాము. ఇట్ ఈస్ నో మోర్ లడ్డు, ఇంకా ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ కూడా యాడ్ చేసాము. బట్ మా స్పెషాలిటీ ఏంటంటే అండి, ఇప్పుడు మనకి మార్కెట్లో మిల్లెట్ బేస్డ్ స్నాక్స్ చాలా ఉన్నాయండి. బట్ అందరూ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ తర్వాత వాళ్ళు వెనకాల ఏం ఆయిల్ వాడుతున్నారు, ఏం ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు ఎవరికీ తెలియదండి. బట్ మాది క్లియర్ కట్ పిక్చర్ అండి. మాది ఏంటంటే మేము ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్, ప్లస్ మీరు ఎలా అయితే మీ ఫ్యామిలీకి మీరు తెచ్చుకుంటారో పదార్థాలన్నీ మార్కెట్ నుంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అలాంటివే మేము ప్రొక్యూర్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్లో మీరు ఎలా మీ పిల్లలకి పెట్టుకోవాలనుకుంటున్నారో మా మదర్తో కూడా నేను అలానే నీట్గా హైజీనిక్ కండిషన్స్లోనే చేపిస్తాను. ప్లస్ ప్రతి ఒక్క లడ్డు కూడా తను స్వహస్తాలతో చుట్టిన లడ్డువే అనమాట. అండ్ ఇందులో మనకు వచ్చేసి ఒక 11 వెరైటీస్ ఆఫ్ లడ్డూస్ ఉన్నాయండి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన లడ్డు అయితే నేను మొరింగా లడ్డు అని చెప్తానండి. ఇది అసలు మార్కెట్లో ఎక్కడా లేదండి. అసలు మొరింగా బెనిఫిట్స్ ఏంటి అంటే న్యూమరస్ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది. ప్లస్ డాక్టర్స్ కూడా చాలా రికమెండ్ చేస్తున్నారు తినమని ఇన్ ఎనీ ఫామ్. సో అది మనం కారపొడిలో ఇదివరకే తిన్నాము. ఇప్పుడు లడ్డు ఫామ్లో మేము ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసామో అది మా మదర్ ఓన్ రెసిపీ. సో అది ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ అండ్ పీపుల్ చాలామంది తిని వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ అయ్యి మా దగ్గర రిపీటెడ్గా కూడా అది ఆర్డర్ చేస్తూ ఉంటారండి. నాట్ ఓన్లీ మొరింగా, ఆఖరికి రాగి లడ్డు తిన్న వాళ్ళు కూడా 2 వీక్స్ తిన్న తర్వాత మాకు రెస్పాండ్ అయ్యి మాకు చెప్తారు, మీ లడ్డు తినడం వల్ల మాకు హెల్త్ బెనిఫిట్ చాలా ఉంది, మా స్టమక్ కానీ డైజెషన్ కానీ చాలా చేంజెస్ వచ్చాయి, సో మీకు చాలా బాగున్నాయని చెప్పి అలా రీఆర్డర్స్ ఇస్తారండి మాకు. బయట దొరికే రసాయన ఉత్పత్తులను ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. వారు ఈ ఆర్గానిక్ ఉత్పత్తుల నుండి టేస్ట్ ఎక్కువగా ఉండదు, అందుకే వాటి వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు మ్యామ్? అలా అసలు కానే కాదండి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే మా యొక్క మురుకులండి. రాగి, జొన్న, సజ్జా, కొర్ర ఒక 4 మురుకులు తీసాం మేము. ఇవి 4 కూడా మీకు కొర్ర మురుకులు, కొర్ర కాజాలు, చెక్కలు ఇలాంటివన్నీ ఎవరున్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఒక్కసారి మా టేస్ట్ చేయండి. మీకు హెల్త్ ప్లస్ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అండ్ మేము ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే రాగి కారపూస అన్నాం అనుకోండి, అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ రాగియే ఉంటుంది. అదే మీరు బయట వేరే వాళ్ళతో కంపేర్ చేయండి, వాళ్ళు చెప్పలేరు మీకు క్వాంటిటీ. మేము అన్నీ పర్ఫెక్ట్గా చెప్తాము. ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కదానికి పర్ఫెక్ట్గా నేనే చెప్తానండి, ఎందుకంటే నేను దీంట్లో నేను చేశాను కాబట్టి. నేను మా మదర్ కలిసి చేస్తాము. అండ్ ఇవి ఒకటే కాకుండా మేమేంటంటే అన్నంలో తినడానికి కారపొళ్ళు కూడా కొన్ని ఇంట్రొడ్యూస్ చేస్తామండి. 14 వెరైటీస్. ఇవి మా చిన్నమ్మ చేస్తారు. ఇవైతే హైలీ అన్ని ఆర్గానిక్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ అండి మాకు. ఇవి కూడా మనకి తులసి కారం, అది కూడా ఇన్నోవేటివ్ కారము, మ్యాంగో కారము, ఆమ్లా కారం, ఇలా డిఫరెంట్గా ట్రై చేసాము. మేము తిని టెస్ట్ చేసి అవి బాగున్నాయి అన్నప్పుడే మార్కెట్లోకి మేము పెట్టామండి. జనాల దగ్గర నుంచి రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుంది. పీపుల్ ఆర్ ఎంజాయింగ్, మా ప్రోడక్ట్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. హెల్త్ పరంగా, టేస్ట్ పరంగా అన్నీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మళ్ళీ కూడా రీఆర్డర్ చేస్తున్నారు. అక్కడ కారపొళ్ళు కూడా మాకు దగ్గర రీఆర్డర్స్ వస్తున్నాయి అన్నమాట. అలా ఆర్గానిక్ ఉత్పత్తులు అంటే ధరల విషయంలో అసలు కాంప్రమైజేషన్ ఉండదు కాబట్టి రసాయన ఉత్పత్తుల వైపు వెళ్తూ ఉంటారు. సో ఏం చెప్తారు మ్యామ్? అక్కడ ఒక మాట అండి, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు బయట మీరు ఏదైతే స్నాక్స్, చిప్స్ అవి కొంటున్నారో మీకు వెనకాల ప్రాసెసింగ్ యూనిట్ అంతా మీకు తెలియదు. ఆయిల్ ఎన్నిసార్లు కాగబెట్టి చేస్తున్నారో తెలియదు. వాళ్ళు అసలు ఆయిల్ రిఫైన్డా, కోల్డ్ ప్రెస్ ఆయిలా, ఆ ఆయిల్లో ఎంత పోషకాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. మాది అలా కాదండి. మేము ప్యూర్లీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడతాము. ఒకసారి వాడిన ఆయిల్ మళ్ళీ వాడము మేము. అంటే నేను నా కూతురికి ఎలా పెట్టదలుచుకున్నానో పబ్లిక్కి కూడా అలానే తీసుకురావాలనే కాన్సెప్టే నాది. సో హైలీ హెల్దీ, నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను మావి తీసుకోమని. అండ్ ఈ హెచ్ఎంటీవీ వాళ్ళు ఎవరైతే ఈ ఆర్గానిక్ మేళా ఆర్గనైజ్ చేస్తారో నేను చాలా థ్యాంక్ఫుల్ అండి. మంచి మేళా ఆర్గనైజ్ చేశారు. ప్లస్ చాలా పబ్లిక్ కూడా మంచి అవేర్నెస్ ఉన్న పబ్లిక్ వస్తున్నారు ఇక్కడికి. ఇది ఒక 3 డేస్ ప్రోగ్రామ్ అండి, 29, 30, 31. నా రికమెండేషన్ ఏంటంటే పీపుల్ మీరు దయచేసి ఈ 3 డేస్ ఆల్రెడీ ఎస్టర్డే అయిపోయింది, ఈరోజు 30th, 31st ఉందండి మనకి. మీరు దయచేసి ఇక్కడికి వచ్చి అన్ని స్టాల్స్ మీరు విజిట్ అయ్యి మమ్మల్ని మా దగ్గర ప్రోడక్ట్స్ తీసుకొని మీరు మీ హెల్త్ బెనిఫిట్ చేసుకోండి, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి. సో ఇది నా కైండ్ రిక్వెస్ట్ అండి.
థ్యాంక్ యూ. చూడొచ్చు, ఇటువంటి ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులను తినడం వల్ల ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం, అంతే కాకుండా రుచి కూడా ఎంతో బాగుంటుంది ఇటువంటి ఆర్గానిక్ ఉత్పత్తుల ద్వారా తయారు చేసినటువంటి ఆహార పదార్థాలలో అని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రచిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.